హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ క్వశ్చన్ పేపర్ నుంచి మ్యాథమెటిక్ క్వశ్చన్స్ అనేది కొంతవరకు డిస్కస్ చేసాము. సో మరికొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరికైనా ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే క్లాసెస్ అనేది డైరెక్ట్ మ్యాథమెటిక్ క్లాసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో లెట్స్ డిస్కస్ నో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. B is twice efficient than A and the total time taken to complete the work by A and B together is 22 days. Find the number of days taken by B to complete the work alone. So 4 options ఇచ్చారు. 11 days, 44 days, 33 days, 30 days. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చారంటే టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ డేటా ఏమంటున్నారు, డేటా ఏమి ఇచ్చారంటే B is twice efficiency దెన్ ఏ కన్నా B ఎఫిషియన్సీ ఎంత అంటే ట్వైస్. ఫర్ సపోజ్ ఏ యొక్క ఎఫిషియన్సీ 1 అవుతే B యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ట్వైస్ దెన్ ఏ అంటే ఎంత 2. సో టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ది వర్క్ బై బోత్ ఏ అండ్ బి. సో ఒక వర్క్ని ఏ అండ్ బి కంప్లీట్ చేయడానికి తీసుకున్న టైం ఎంత? సో ఏ ప్లస్ బి టుగెదర్ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 22 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఏమడిగారు అంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై బి టు కంప్లీట్ ది వర్క్. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక వర్క్ని 22 డేస్లో కంప్లీట్ చేస్తే బి ఎలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు ఆ సేమ్ వర్క్ని? సో బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడిగారు. సో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే ఫస్ట్ టోటల్ వర్క్ అనుకోవాలి. సో చేయాల్సిన వర్క్ ఎంత? టోటల్ వర్క్ మనం ఎలా ఫైండ్ చేస్తాము అని అంటే టోటల్ వర్క్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో ఇక్కడ ఏంటి మనం టోటల్ వర్క్ ఎవరిది ఫైండ్ చేస్తున్నాం అంటే ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత మనకి ఇక్కడ? ఇద్దరు ఎఫిషియన్సీ 1+2 అంటే ఎంత? టోటల్ 3 ఇంటూ టైము. సో ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే 22 డేస్లో. సో 3 ఇంటూ 22 ఈక్వల్స్ టు 3 ఇంటూ 22 ఏమవుతుంది మనకి 66 యూనిట్స్ ఆర్ స్వీట్స్. సో వీళ్ళు చేయాల్సిన టోటల్ వర్క్ ఎంత అని అంటే 66 స్వీట్స్ వీళ్ళు తయారు చేయాలి. సో బి ఎలోను ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు ఈ 66 స్వీట్స్ అని చెప్పేసి అడిగారు. సో టైం టేకెన్ బై బి ఏమవుతుంది మనకి? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత మనకి ఇక్కడ అంటే 66 స్వీట్స్ బై బి యొక్క ఎఫిషియన్సీ మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు. ఎంత బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? సో మనకు అడిగింది టైం కాబట్టి సో బి ఎలోన్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే 33 డేస్. ఏ ఆప్షన్ మనకి? ఆప్షన్ 3 ఇస్తే రైట్. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 22 డేస్లో కంప్లీట్ చేస్తే ఒక వర్క్ని బి ఎలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే 33 డేస్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఇంటూ 2 and y ఈక్వల్స్ టు 2 క్యూబ్ ఇంటూ 3 and z ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఇంటూ 4 then find the LCM of xy, yz and zx. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చారంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎల్సిఎం కనుక్కోమంటున్నారు. XYZ ఎల్సిఎం కాదు, ఇక్కడ దేని యొక్క ఎల్సిఎం కనుక్కోమంటున్నారు అంటే ఎల్సిఎం ఆఫ్ XY, YZ, ZX. సో మనం ఎల్సిఎం ఆఫ్ ఈ 3 నెంబర్స్ని కనుక్కోవాలంటే ఫస్ట్ XY వాల్యూ, YZ వాల్యూ, ZX వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఏమేమి ఫైండ్ చేయాలి మనకి? XY వాల్యూ ఏమవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3/1 ఉంది. సో టోటల్ ఏమవుతుంది మనకి 3 క్యూబ్ ఇంటూ 2 ఫ్యాక్టర్, ఇక్కడ 2/1 2 క్యూబ్, టోటల్ ఏమవుతుంది మనకి 2/4. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది YZ. సో YZని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 4ని మనం ఏమని రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాసేసుకోవచ్చు. సో 2 క్యూబ్ 2 స్క్వేర్ టోటల్ ఎంత అవుతుంది మనకి? 2/5 ఇంటూ నెక్స్ట్ 3/1 3 స్క్వేర్ టోటల్ ఎంత అవుతుంది మనకి అంటే 3 ఫ్యాక్టర్ 3 క్యూబ్. నెక్స్ట్ ZX. సో ZXని కంపేర్ చేస్తే 3 స్క్వేర్ 3 స్క్వేర్ టోటల్ ఏమవుతుంది మనకంటే 3/4. నెక్స్ట్ 2/1 2 స్క్వేర్. సో 2/1 2 స్క్వేర్ టోటల్ ఎంత అవుతుందంటే 2 క్యూబ్. సో మనకి XY వాల్యూ, YZ వాల్యూ, ZX వాల్యూ వచ్చింది. సో దీని నుంచి మనకి ఏం కనుక్కోమంటున్నారు అని అంటే
LCM of XY, YZ, ZX. సో LCM of XY, YZ ఎలా కనుక్కుంటాము అంటే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ 2, 3 కామన్ ఉంది, ఇక్కడ 2, 3 కామన్ ఉంది, ఇక్కడ 2, 3 ఫ్యాక్టర్స్ అనేది కామన్ ఉంది. సో 2, 3 ఫ్యాక్టర్స్ నుంచి విత్ హైయెస్ట్ పవర్ తీసుకొని మనం మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మనకు అనుకోమంది లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది. సో 2 ఫ్యాక్టర్లో హైయెస్ట్ పవర్ ఏంటి ఉంది అని అంటే మనం XY, YZ, ZXలో కంపేర్ చేస్తే 2 పవర్ 5. సో 2 ఫ్యాక్టర్లో పవర్స్లో హైయెస్ట్ ఏముంది అని అంటే 2 పవర్ 5. నెక్స్ట్ 3 ఫ్యాక్టర్లో హైయెస్ట్ పవర్ ఏముంది 3 వాటిలలో కంపేర్ చేస్తానంటే ఇక్కడ 3 పవర్ 4. సో LCM ఆఫ్ XY, YZ, ZX ఏమవుతుంది అంటే 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 4. సో 2 పవర్ 5 వాల్యూ ఎంత మనకి అంటే 32. నెక్స్ట్ 3 పవర్ 4 వాల్యూ ఎంత అంటే 81. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి LCM వచ్చేస్తుంది 32 ఇంటూ 81. సో 1 2 Z 2, 8 2 16 ప్లస్ 3 19, 8 3 24, 24 ప్లస్ 1 25. సో 32 ఇంటూ 81 ఎంత వాల్యూ అవుతుంది అంటే 2592. సో ఇదేంటి అంటే LCM మనకు కనుక్కోమన్న LCM. సో LCM ఆఫ్ XY, YZ, ZX ఎంత అంటే 2592. ఆప్షన్ 1 is the right. The price of an article depreciates 10% per year. If the present price of the article is 1,62,000, then find the price of article before 2 years. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుంది. ఏమన్నారు? ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ డిప్రిషియేట్స్. సో డిప్రిషియేట్స్ అంటే ఏంటి అంటే డిక్రీజ్ అవుతుంది అని అర్థం. సో ఎవ్రీ ఇయర్ ఉన్న ప్రైస్ కన్నా 10% డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ప్రెజెంట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్, సో ప్రెజెంట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇచ్చారు ఎంత 1,62,000. సో ప్రెజెంట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇచ్చారు, 2 years కింద కనుక్కోమంటున్నారు. 2 years ఎగో ఆ ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత అని చెప్పేసి. సో ఫర్ సపోజ్ 2 years కింద అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలా అంటే 2 years కింద ఒక ఆర్టికల్ 100 రూపీస్ ఉంది. 2 years కింద ఒక ఆర్టికల్ 100 రూపీస్ ఉంది. సో దాని మీద దాని నెక్స్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుంది. 10% డిక్రీజ్ అవుతుంది అంటే దాని నెక్స్ట్ ఇయర్, సో 1 year అగో దాని ప్రైస్ ఎంత అవుతుంది 10% డిక్రీజ్ అయినాక అంటే 90 రూపీస్కి వస్తుంది. అగైన్ ఎట్ ప్రెజెంట్, సో 1 year కింద ఒక ఆర్టికల్ 90 రూపీస్ ఉంది అంటే అగైన్ దాని మీద 10% డిక్రీజ్ అవుతుంది. సో 90లో 10% పోతే మనకి ఎంత వాల్యూ అవుతుంది అంటే 90లో 10% ఎంత అంటే 9. సో 90 రూపీస్ నుంచి 9 రూపీస్ తీసేస్తే ఎట్ ప్రెజెంట్ ఇయర్ మనకు అది ఆర్టికల్ ఎంత ప్రైస్కి వస్తుంది అంటే 81 రూపీస్కి వస్తుంది. సో 2 years కింద 100 రూపీస్ ఉన్న ఆర్టికల్ ఎట్ ప్రెజెంట్ ఎంతకు వస్తుంది అంటే 81 రూపీస్కి వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 2 years కింద ఆర్టికల్ మనం ఎంత పర్సంటేజ్ కన్సిడర్ చేయాలి? 100% కన్సిడర్ చేయాలి. సో ఎట్ ప్రెజెంట్ ఆర్టికల్ యొక్క ప్రైస్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అంటే, సో వీటిని పర్సంటేజ్గా కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది? 2 years కింద ఆర్టికల్ ప్రైస్ 100% అవుతే ఎట్ ప్రెజెంట్ ఎంత పర్సంటేజ్ అవుతుంది అంటే 81%. సో ప్రెజెంట్ ఆర్టికల్ ప్రైస్ ఇచ్చారు, ఇది ఎంత అంటే 81%. మనం కనుక్కోవాల్సింది 100% ప్రైస్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. సో 81% 1,22,000 అయితే మనం ఫైన్ చేయాల్సింది 100% 2 years ఎగో కాబట్టి 100 ఇంటూ 1,62,000 బై 81. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. పర్సంటేజ్ క్యాన్సల్, అగైన్ 9 9s 81, 9 1s 97 క్యారీ అవుతుంది, 9 8s 72, అగైన్ 3 zeros. నెక్స్ట్ అగైన్ క్యాన్సలేషన్ 9 1s 9 2s 18, 2000. సో టోటల్ వాల్యూ ఏమవుతుంది మనకి అంటే 2000 ఇంటూ 100 అంటే ఎంత 2 lakhs. సో ఎట్ ప్రెజెంట్ ఒక ఆర్టికల్ 1,62,000 ఉంటే 2 years కింద దాని ప్రైస్ ఎంత అంటే 2 lakhs. ఏ ఆప్షన్ మనకి ఆప్షన్ 1 is the right. So we'll see next question. A, B and C invested in a firm. Out of total profit of 15,000, A and B got 4,500 and 5,500 respectively.
If the total investment was 24,000, then find the investment done by C. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఏమంటున్నారు, ఏబిసి 3 పర్సన్స్ ఇన్వెస్ట్ చేశారంట. సో దాని యొక్క టోటల్ అమౌంట్ ఇచ్చారు. సో ఏబిసి ముగ్గురు కలిపి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అని టోటల్ అమౌంట్ ఇచ్చినారు అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. సో బై యూజింగ్ ప్రాఫిట్స్ అండ్ టోటల్ అమౌంట్ నుంచి సి యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, సి ఎంత ఇన్వెస్ట్ చేశారో అని కనుక్కోమంటున్నారు. సో సి ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ కనుక్కోవాలి. ఎలా మనకు తెలుసు, ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు అంటే 15,000 ఇవ్వడం జరిగింది. సో ఏ యొక్క ప్రాఫిట్ ఇచ్చారు, ఏ అండ్ బి గోట్ 4,500 అండ్ 5,500. సో ఏ ప్రాఫిట్ ఎంత అంటే 4,500. నెక్స్ట్ బి ప్రాఫిట్ ఎంత అంటే 5,500. సో బి ప్రాఫిట్ ఎంత అంటే 5,500. సో సి ప్రాఫిట్ ఎంత, మనకి టోటల్ ప్రాఫిట్ నుంచి ఆల్రెడీ 4,500 5,500 అంటే టోటల్ 10,000 పోయింది. సో 50,000 నుంచి 10,000 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, ఇంకా 5,000 ఉంటుంది. సో ఈ 5,000 ప్రాఫిట్ ఎవరిదేనంటే ఏ, బి. నెక్స్ట్ మిగిలిన ఒక పర్సన్ ఎవరంటే సి. సో సి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 5,000. సో దీనిలో నుంచి మనకేం కనుక్కోమన్నా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి కనుక్కోమన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి కనుక్కోవాలంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ కనుక్కోవాలి ఫస్ట్. ఎలా, 2 zeros క్యాన్సల్, అగైన్ 5 9s 5 11s 5 10s. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉన్నాయంటే 9:11:10. సో ఇలా ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలంటే ఏమవుతుందని అంటే ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ రేషియోస్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనమాట వీళ్ళవి. సో ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారంటే 24,000. సో ఇది ఎన్ని పార్ట్స్ అంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఎంత పార్ట్స్ అంత పార్ట్స్ అంటే 10 20 30. సో 30 పార్ట్స్ 24,000 అయితే మనకు అనుకోమంది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో సి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత, 10 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. 10 × 24,000 by 30. 0 క్యాన్సల్, 3 1s 3 800s. సో టోటల్ ఏమవుతుంది, 10 × 800 8,000. సో ఇదేంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. సో ఇన్వెస్ట్మెంట్ సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 8,000. ఆప్షన్ టీ ఇస్ ది రైట్. ది ప్రెజెంట్ రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ 2 brothers ఈజ్ 5:4. ఇఫ్ ది రేషియో ఆఫ్ దేర్ ఏజ్ బికమ్ 11:9 ఆఫ్టర్ 3 years, దెన్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ బ్రదర్. సో ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే ఏజెస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు అండ్ ఏం కనుక్కోమంటున్నారంటే కొంచెం డేటా ఇవ్వడం జరిగింది. యంగర్ బ్రదర్ యొక్క ఏజ్ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన హింట్స్ ఏంటి అంటే ప్రెజెంట్ రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 brothers. సో 2 brothers యొక్క ప్రెజెంట్ ఏజ్ రేషియోస్ అండ్ ఆఫ్టర్ 3 years వాళ్ళ ఏజ్ రేషియో ఎలా అవుతుంది అని చెప్పి ఇచ్చారు. సో ఇచ్చిన డేటా ఏంటి, ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎలా ఉంది. సో ప్రెజెంట్ 2 brothers యొక్క ఏజ్ రేషియో ఎలా ఉంది అంటే 5x:4x. నెక్స్ట్ ఇఫ్ ది రేషియో ఆఫ్ దేర్ ఏజ్ బికమ్ 11:9 ఆఫ్టర్ 3 years. సో ఆఫ్టర్ 3 years వాళ్ళ ఏజ్ రేషియోస్ ఎలా అవుతున్నాయి అంటే 11x:9x ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years వాళ్ళ ఏజ్ రేషియోస్ ఎలా అవుతున్నాయి అంటే 11x:9x. సో ఏం కనుక్కోమంటున్నారు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ బ్రదర్. సో యంగర్ బ్రదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అంటే యంగర్ అంటే వారు చిన్నతను అంటే 4xది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ 2 personsకి 1x ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి 2x ఉంది. సో ఏజెస్లో ఎప్పుడైనా సరే 2 persons యొక్క ఏజ్ డిఫరెన్స్ కానీ 2 persons యొక్క ఏజ్ రేషియోస్ డిఫరెన్సెస్ కానీ విత్ ఇయర్స్తో కంపారిజన్ చేస్తున్నారంటే అది ఎలా కంపేర్ చేసినా 2 persons యొక్క డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్కి కంపేర్ చేసినా సేమ్ ఉండాలి. బట్ ప్రెజెంట్ టైం ఇక్కడ 1x ఉంది డిఫరెన్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 2x ఉంది. సో వీళ్ళ యొక్క డిఫరెన్సెస్ అనేది మనం ఈక్వేట్ చేయాలి. ఎలా అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రెజెంట్ ఏజ్ రేషియోస్ ఎలా అవుతున్నాయంటే 10x:8x. ఆఫ్టర్ 3 years ఏమవుతుంది వాళ్ళ ఏజ్ రేషియో అంటే 11x:9x. సో ఇక్కడ మనకి ఏమవుతుంది డిఫరెన్స్ 2x అవుతుంది అండ్ ఆల్సో ఆఫ్టర్ 3 years 2x. సో డిఫరెన్స్ అనేది మనం ఈక్వల్ చేసుకున్నాము. కనుక్కోమంది ఏంటి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ బ్రదర్.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే 10x 11x 8x 9x. సో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది అంటే మనకి టోటల్ 1x పార్ట్ ఇంక్రీజ్ అయింది. సో 1x పార్ట్ యొక్క ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ అని అంటే ఇది ప్రెసెంట్ ఆఫ్టర్ 3 years. అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ అవుతుంది అని అంటే మనకి 3 years అవుతుంది. సో 1x ఈక్వల్స్ టు 3 years అంటే ఏంటి, x ఈక్వల్స్ టు 3 years. సో మనకి x వాల్యూ వచ్చేసింది. మనకు అనుకోమంది ఏంటి, యంగర్ బ్రదర్ ఏజ్ అంటే ఏంటి 4x. సో 4x అంటే ఏంటి 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటి మనకి. సో మనకు అనుకోమంది యంగర్ బ్రదర్ రేషియో ఏంటి అని అంటే 8x. సో ఎక్స్ వాల్యూ వచ్చింది 3 years అంటే ఏంటి 8 ఇంటూ 3. సో 8 3 ఎంత అంటే 24 years. యంగర్ బ్రదర్ ఏజ్ ఎంత అని అంటే 24 years. ఆప్షన్ 4 ఇస్ ది రైట్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ 5, 8, 0, 12 and 15. సో ఒక 5 నెంబర్స్ ఇచ్చారు. ఆ 5 నెంబర్స్ నుంచి యావరేజ్ కనుక్కోమన్నారు. సో మనకు యావరేజ్ ఫార్ములా తెలుసు ఏంటి, యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే అన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేయడం. 5 + 8 + 0 + 12 + 15. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అంటే 1 2 3 4 5. సో టోటల్ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 5 + 8 13, 13 + 12 25, 25 + 15 ఎంత అంటే 40/5. సో ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 8s. సో యావరేజ్ వాల్యూ ఎంత అంటే 8. సో ఇచ్చిన నెంబర్స్ యొక్క మనకి యావరేజ్ వాల్యూ ఎంత అంటే 8. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ హౌ మెనీ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్ 1240. 4 ఆప్షన్స్ ఇచ్చారు, 2, 4, 5, 6. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే 1240 నెంబర్ ఇచ్చారు. సో ఆ నెంబర్ యొక్క ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నారు. సో మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి అంటే, సో ఆడ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి అంటే p/a × q/b ఈక్వల్స్ టు a + 1 ఇంటూ b + 1. సో pq ఏంటి అంటే ఆడ్ ఫ్యాక్టర్స్. సో మనం ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఇచ్చిన నెంబర్ని 2 ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేదాకా ఎక్స్పాండ్ చేయాలి. సో ఇలా 1240ని ఎక్స్పాండ్ చేయాలి. సో 1240ని ఎలా రాసుకోవచ్చు మనం, 144 × 10. అగైన్ 124 × 10ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 2s. సో 5 × 2. అగైన్ 124ని మనం ఎలా రాసుకోవచ్చు, 31 4s 124 అవుతుంది ఇంటూ 5 × 2. అగైన్ 31 and 5. మనకి ఇక్కడ నేనేం చెప్పాను ఇందాక, మనము 2 ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేదాకా ఇచ్చిన నెంబర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 2 ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి ఏంటి, 31 5. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనము ఎక్స్పాన్షన్ అనేది స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 2² రాసుకోవచ్చు. సో 2² ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది. సో 2² × 2/1 టోటల్ మనకి ఏమవుతుంది 2³ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 31/1 5/1. సో 2 ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి మనకి. సో దీని నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. ఎలా, మనకు ఫార్ములా ఇచ్చారు ఏంటి, p/a × q/b. సో p/a అంటే ఏంటి 31/1. నెక్స్ట్ q/b అంటే ఏంటి ఇంకొక ఆడ్ ఫ్యాక్టర్ ఏంటి 5/1. సో 31 × 5/1 ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ a p/a వాల్యూ ఎంత 1 ఇంటూ +1. నెక్స్ట్ b అంటే ఏంటి q/b అంటే ఏంటి 5/1. సో b వాల్యూ ఎంత అంటే 1. ఇక్కడ మనకి 1 + 1. సో 1 + 1 × 1 + 1 ఏమవుతుంది 2 × 2. సో 2 × 2 అంటే 4. సో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత 1240లో అంటే 4. ఆప్షన్ 2 ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ షాప్కీపర్ sells his articles in such a way that the selling price of 5 articles is equal to the cost price of 3 articles. Find his profit or loss percentage in the transaction. So 4 options ఇచ్చారు. ఏమని 40%,
ప్రాఫిట్, 40% లాస్, 33.33 ప్రాఫిట్, 33.33 లాస్. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చారు అని అంటే, ఏ షాప్ కీపర్ సెల్స్, ఒక షాప్ కీపర్ ఆర్టికల్స్ని సెల్ చేస్తుండు. ఎలా అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్. అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్. అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్. సో షాప్ కీపర్ ఆర్టికల్స్ని ఎలా సెల్ చేస్తున్నాడు అంటే 5 సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్స్ ఈక్వల్స్ టు 3 కాస్ట్ ప్రైస్ ఆర్టికల్స్. ఏం కనుక్కోమన్నారు, సో ఫైండ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్. సో ఈ విధంగా ఆర్టికల్స్ని అమ్మితే అతనికి టోటల్ ట్రాన్సాక్షన్స్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అండ్ ఆ పర్సంటేజ్ ఎంత. సో కనుక్కోవాలంటే ఫస్ట్ మనము కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఎలా, కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 5/3. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3 పార్ట్స్. సో కొన్నది 5 పార్ట్స్ అయితే ఇక్కడ సెల్ అవుతుంది 3 పార్ట్స్. సో 5 పార్ట్స్కి కొన్ని 3 పార్ట్స్కి అమ్ముతున్నామంటే ప్రాఫిటా లాస్ అంటే మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. సో లాస్ పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలి. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు, సో ఎన్ని పార్ట్స్ లాస్ అవుతున్నాం, కొన్నది 5 పార్ట్స్ అయితే సెల్ చేసింది 3 పార్ట్స్, మనకి 2 పార్ట్స్ లాస్ అవుతున్నాం. సో 2 పార్ట్స్. సో ఎన్ని పార్ట్స్కి అంటే టోటల్ ఎన్ని పార్ట్స్కి అంటే 5 పార్ట్స్కి అవుట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 5 పార్ట్స్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 5 1s 5 20s. సో 2 × 20 ఏమవుతుందంటే 40%. అండ్ మనకు హోల్ ట్రాన్సాక్షన్స్లో లాస్ వస్తుంది ఎందుకంటే 5 పార్ట్స్ కొంటే సెల్ అవుతుంది 3 పార్ట్స్ కాబట్టి. సో టోటల్ ఎంత అంటే 40% లాస్. సో హోల్ ట్రాన్సాక్షన్స్లో మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే లాసే వస్తుంది. అండ్ ఆల్సో పర్సంటేజ్ ఎంత అంటే 40%. 40% లాస్. ఆప్షన్ ఈజ్ ది రైట్.